దైవ సేవకులకు, సంఘాలకు శుభవార్త. బైబిల్ వాక్యాలతో కూడిన నూతన క్యాలెండర్స్ సిద్ధంగా ఉన్నాయి. చూడముచ్చట గొలిపే అందమైన సీనరీస్తో వివిధ రకములైన క్యాలెండర్స్ రెడీగా ఉన్నాయి. సీనరీకి తగ్గ వాక్యంతో, ప్రతిరోజు వాక్యంతో, రకరకాల డిజైన్స్తో మీ సంఘ అడ్రస్తో ముద్రించి ఇవ్వబడును. కావలసిన వారు సంప్రదించండి. స్వర్ణ దీపిక లావణ్య రెసిడెన్సీ, డోర్ నెంబర్ 26-14-17, 4వ అంతస్తు, జింకానా గ్రౌండ్స్ వద్ద, గాంధీనగర్, విజయవాడ 3. సెల్ 9392135100 అండ్ 9676355567. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరలా దేవుడు, దేవాది దేవుడు, కృప కలిగిన దేవుడు, కనికరం కలిగినటువంటి దేవుడు మరలా మీ ముందు నిలబెట్టినందుకు, ఈ సమయాన్ని ఇచ్చినందుకు, నాకు సహాయాన్ని చేస్తున్నందుకు దేవునికి ఎంతైనా నేను రుణస్తురాన్ని, ఎంతైనా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి దానిగా ఉంటున్నాను. నా రక్షణ పాత్రను చేతబట్టుకుని యేసయ్యకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి దానిగా ఉంటున్నాను. ఒక్కసారి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ఘనముగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడువే ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. అయితే మీరు నిలబెట్టకపోతే నేను నిలబడలేను ప్రభా, మీరు వాడుకోకపోతే నేను వాడబడలేను యేసయ్యా. నా తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. మీ శక్తిని నాకు ఇవ్వకపోతే నేను పొందుకోలేను. మీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నన్ను నింపపోతే నేను నింపబడలేను యేసయ్యా. మీ అగ్ని లాంటి మాట, మీ శక్తి కలిగిన మాట నా నోట ఉంచి మీరు నడిపించమని అడుగుతున్నాను. ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా, అలిపురాలను, హీనురాలను, అయోగ్యురాలను, అపవిత్రురాలను, ఏ మంచి ఏ యోగ్యత లేనటువంటి దాన్ని ప్రభా, మీ పవిత్ర రక్తంతో, పరిశుద్ధ రక్తంతో, అమూల్యమైన రక్తంతో నన్ను కడిగి కొని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ సన్నిధిలో నిలవపెట్టిన విధానం కొరక మీకు స్తోత్రాలు. నీకు నా తండ్రి, యజమానుడు వాడుకున్నట్టుకు అర్హత కలిగిన పాత్రగా మీరు నిలబెట్టినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా తండ్రి, నాయన వింటున్నటువంటి వారికి ప్రభా, ఇదిగో నా తండ్రి, వినబుద్ధి కలిగినటువంటి చెవులు దయచేయండి ప్రభా, నీకు స్తోత్రాలు. సమ్మతి కలిగినటువంటి మనస్సు దయచేయండి ప్రభా, నీకు స్తోత్రాలు. గ్రహించగలిగినటువంటి ఆత్మను దయచేయండి యేసయ్యా, మీకు స్తోత్రాలు ప్రభా. వింటున్నటువంటి వారి జీవితాల్లో ప్రభా, వారు నా తండ్రి మరి స్థిరమైనటువంటి విశ్వాసంతో, నిలకడగలిగినటువంటి విశ్వాసంతో నా తండ్రి నాయన, ఏ ఆలోచనలతో కాక స్థిరమైన ఆలోచనలతో ఈ వాక్యాన్ని విని 30 తంతులు 60 తంతులు 100 నా తండ్రి వారి జీవితాల్లో నీరు కట్టి ఫలించినట్లుగా సహాయం చేయండి ప్రభా, నీకు స్తోత్రాలు. నువ్వెంత గొప్ప దేవుడువో యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. వాక్యానుసారమైన జీవితం ప్రతి ఒక్కరిలో దయచేయమని, నా యందు ప్రయాస నాటికి వ్యర్థం కాదని సెలవిచ్చిన దేవుడో ప్రభా. దేనికోసం ప్రయాసపడేది వ్యర్థమే కానీ నీ యందు ప్రయాస నాటికి వ్యర్థం కాదు యేసయ్యా. ఒక్క ఆత్మనైనా ఆ రీతిలో నడిపించామని యేసు నామంలో అడిగి పొందుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి వారలారా, మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతాను. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్సగే, బేతేనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనపడును, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావాల్సి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తోంది అంటే, యేసయ్య చెప్తున్నాడు, యెరూషలేముకి ప్రయాణం అయ్యాడు యేసయ్య. సకల మానవాళి యొక్క పాప పరిహారార్థము తనను తాను సిలువకు అప్పగించుకునేటప్పుడు
మరి యేసయ్య యెరూషలేముకి ప్రయాణమైనప్పుడు ఒక గాడిద కావాలి అన్నాడు. అయితే ఉన్నటువంటి గాడిదను విప్పి తోలుకుని రండి, అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా దాన్ని అభ్యంతరం పెట్టిన ఎడల అది యేసయ్యకి కావాలని చెప్పండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే మనం జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ కలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ వాక్యం, ఈ ప్రవచన వాక్యం నెరవేరినట్లుగా యేసయ్య ఏం చెప్పాడండి? వెళ్ళి ఆ శిష్యులను పంపించాడు, ఆ గాడిద పిల్లను విప్పుకొని రండి అని చెప్పి పంపించాడు. ఇక్కడ దీనుడు సాత్వికుడు అయినటువంటి యేసయ్య మరి బెత్లెహేము అనేటువంటి చిన్న గ్రామాన్ని ఎన్నుకుని కన్యా మరియను ఎన్నుకుని కన్యా మరియ గర్భము ద్వారా జన్మించాడండి, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. అయితే మరి యూదులకు రాజు అయినటువంటి యేసయ్య పశువులు మేసేటువంటి పశువుల తొట్టులో పడుకున్నాడండి. ఆ తర్వాత 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో కలిసి వడ్రంగి వానిగా పనిచేశాడండి అయ్యా. అయితే మరి నా వెనక వస్తున్నటువంటి వాడు గొప్పవాడు, ఆయన చెప్పులు వారు విప్పటానికి కూడా నేను యోగ్యుడను కాను అని తగ్గించుకున్నటువంటి యోహాను ద్వారా యేసయ్య బాప్తీసాన్ని పొందుకున్నాడండి. అయితే విద్యలేనటువంటి పామరులను తన శిష్యులుగా ఎన్నుకున్నాడు. అదే ఆ రీతిగానే ఆ బెత్లెహేము అనేటువంటి గ్రామంలో జన్మించి తనను తాను తగ్గించుకుని తనను తాను సాత్వికుడిగా దీనుడిగా దిగి వచ్చాడు. కనుకనే ఈ దినాన మరి ఈ నెలలో సకల మనవళి మరి సకల జనులు కూడా యేసయ్య పుట్టాడు అని చెప్పి సంభ్రమలతో సంతోషాలతో ఒక పండుగను చేసుకుంటున్నారు. అది మంచిదేనండి. అది ప్రతి సంవత్సరము వస్తుందండి. అది ప్రతి సంవత్సరము మనము యేసయ్య పుట్టాడని సంభ్రమంతో సంతోషంతో ఆశ్చర్యంతో ఆనందంతో మనం ఎంత గొప్పగానో చేసుకుంటున్నాము ఆ పండుగని. అయితే ఇక్కడ అంటున్నాడు యేసయ్య కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్లని తోలుకు రండి అంటున్నాడు. అయితే ఈ దినాన నీవు నేను ఏ కట్లతో కట్టబడి ఉన్నామో ఆ కట్ల నుంచి విప్పి తోలుకుని రమ్మన్నాడు కనుక యేసయ్య ఆ కట్ల నుంచి మనం విడిపించబడటానికి యేసయ్య చిన్న గ్రామమైన బెత్లెహేముని ఎన్నుకుని కన్యా మరియ గర్భం ద్వారా మన మధ్యకు వచ్చాడు. అయితే మనమేం చేస్తున్నాము అంటే సంవత్సరానికి ఒక్కసారి పండుగ వస్తుంది, ఆ పండుగని మహాసంబరంతో మహాసంతోషంతో చేసుకోవాలనుకుంటున్నాం. కానీ అయితే సంవత్సరానికి వచ్చేటువంటి ఒక్క పండుగని ఎన్నో వేల ఖరీదు పెట్టి మనం బట్టలు కొనుక్కోవాలి, మన యొక్క గృహాన్ని చక్కగా మరి అందంగా తీర్చిదిద్దుకోవాలి, మంచి మంచి పిండి వంటలను వండుకోవాలి. ఆ తర్వాత మన ఇంటికి అనేక మంది అతిథులను ఆహ్వానించాలి, వారికి చిన్న చిన్న గిఫ్ట్లను మనం ఇవ్వాలి, వారిని భోజనాలకు పిలవాలి అని చెప్పని అనుకుంటున్నాం. అది మంచిదేనండి, మనం చెయ్యాలి. కానీ అదే తరహాలో మనం ఏ కట్లలో కట్టబడి ఉన్నామా అని చెప్పి యేసయ్య మరి ఎదురు చూస్తున్నాడు. ఆ కట్ల నుంచి మనం విడిపించడానికి మన కోసం వచ్చాడండి యేసయ్య. ఆ గాడిద పిల్లను ఏ రీతిగా విప్పుకుని రమ్మన్నాడో, అయితే ఆ గాడిద ఎవరు అంటే మనమేనండి. ఆ కట్లతో కట్టబడినటువంటి గాడిదలో మనమేనండి. ఏ కట్లతో కట్టబడి ఉన్నాము అంటే పాపం అనేటువంటి కట్లతో కట్టబడి ఉన్నావా, విగ్రహారాధన అనేటువంటి కట్లతో కట్టబడి ఉన్నావా, ఆ తర్వాత త్రాగుబోతుతనము అనేటువంటి మద్యానికి అలవాటు పడిపోయినటువంటి కట్లతో కట్టబడి ఉన్నావా, వ్యభిచారంతో కట్టబడి ఉన్నావా, ధనముతో కట్టబడి ఉన్నావా, నీ యొక్క సుఖాలు నీ యొక్క స్వార్థం, నువ్వు సంపాదించినటువంటి ధనం నాకే, నాది ఈ డబ్బు అని చెప్పేటటువంటి స్వార్థంతో కట్టబడి ఉన్నావా, అటువంటి కట్టబడినటువంటి ఆ కట్లతో ఆ కట్టబడి ఉన్న నన్ను ఏం చేయాలని వచ్చాడంటే విడుదల చేయడానికని వచ్చాడండి. అయితే మనం ఏం చేస్తున్నాము అంటే మనం ఏ పాపపు కట్లతో కట్టబడి ఉన్న గాడిదలాగా మరి మనం ఏం చేస్తున్నాము, సంభ్రమాలతో సంతోషాలతో పండుగను చేసుకుంటున్నామండి. అయితే ఆ పండుగ ప్రతి సంవత్సరము వస్తుంది, ఆ పండుగ ప్రతి సంవత్సరము మనం జరుపుకుంటున్నాం. కానీ యేసయ్య మన జీవితంలో ఉన్నటువంటి కట్లను విప్పటానికి ఎదురు చూస్తున్నాడు. మన జీవితంలో
ఏ సంవత్సరమా ఏ సంవత్సరమా ఏ సంవత్సరమా అని యేసయ్య మన కోసం ఎదురు చూసేటువంటి వాడిగా ఉంటున్నాడు. కానీ పండుగను చేసుకునేటువంటి సంతోషం ఉంటుంది, కానీ ఆ కట్ల నుండి పడటానికి మనకి ఇష్టం లేకుండా ఉండేటువంటి వారంగా ఉంటున్నామండి ఈ దినాన. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. విగ్రహారాధన అనేటువంటిది కట్లతో కట్టబడి ఉన్నావా? యేసయ్య నీ మతంతో కట్టబడి ఉన్నావా? నీ కులంతో కట్టబడి ఉన్నావా? ఏ కట్లలో కట్టబడి ఉన్నా మన కోసం దేవాతి దేవుడు మరి సిలువలో నుంచి దిగి వచ్చాడు అనేటువంటిది నువ్వు గుర్తెరుగో. బయటికి రా, విగ్రహారాధన నుంచి బయటికి రా. కుల కట్ల నుంచి తెంచాలి. కుల కట్లు తెగిపోవాలి, మత కట్లు తెగిపోవాలి, మద్యపానపు కట్లు తెగిపోవాలి, వ్యభిచారపు కట్లు తెగిపోవాలి. ధనం నాది, స్వార్థంతో డబ్బు నాది నాది అనేటువంటి కట్లు తెగిపోవాలండి. ఆ కట్ల నుంచి తెంపటానికి, ఆ పాపపు సంఖ్యలను తెంపటానికి నాలో ఉన్నటువంటి దుర్మార్గతను, దుర్వ్యాపారాన్ని, మరి దురలవాట్లను తెంచబడాలండి. ఈ దినాన మనం పండగ చేసుకుంటే సంబరం అయిపోలేదండి. అది ప్రతి సంవత్సరం వచ్చే పండగగానే ఉంటుందండి మనకి. అయితే మన జీవితంలో ఏ సంవత్సరం ఈ కట్లు తెంపబడాలా అని యేసయ్య నిన్ను నన్ను చూస్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నాను? ఎదురు చూస్తున్నటువంటి యేసయ్యకు అవకాశం ఇచ్చేటువంటి వరంగా ఉంటున్నామా? మనం అవకాశం ఇచ్చేటువంటి వరంగా ఉండట్లా. ఇంకా గాడిద పిల్ల కట్టబడినట్టు మనం ఇంకా కట్టలోనే మరి నిలబడాలి అని చెప్పి నేను అనుకుంటున్నామండి. అయితే ఒక మాట అంటున్నాడు ఇక్కడ యేసయ్య, విప్పి తోలుకు రండి, ఎవడైనాను మీరెందుకు ఇలాగ చేయుచున్నారు అని మిమ్మల్ని అడిగిన ఎడలా అది ప్రభువునకు కావలసినదని చెప్పుడి. అయితే ఈ కట్లతో కట్టబడినటువంటి గాడిదని మరి శిష్యులను పంపించి విప్పి తోలుకు రండి అంటున్నాడు. విప్పి తోలుకుని వచ్చేటప్పుడు మరి ఎవరైనా సరే ఎందుకు విప్పి తోలుకుని వెళుతున్నారు అంటే యేసయ్యకి కావాలని చెప్పమంటున్నాడు. ఆ గాడిదలమైనటువంటి మనం మరి యేసయ్యకి కావాలని చెప్పమంటున్నాడు యేసయ్య. మనం యేసయ్య మాట వినేటువంటి వరంగా ఉంటున్నామా? యేసయ్య మాటకు లోపడేటువంటి వరంగా ఉంటున్నామా? గాడిద ఎట్లాంటిది అంటే గాడిద మీద ఎవరు ఎక్కి కూర్చోలేదంటండి అప్పటి వరకు. అది వినదు, విధేయత కలిగినటువంటిది కాదు, అది మూర్ఖంగా ఉండేటువంటిది గాడిద. మన పిల్లలు చెప్పిన మాట వినలేదనుకోండి, మూర్ఖంగా ఉన్నారనుకోండి, అప్పుడు మనం ఏమంటాము అంటే, ఒరే గాడిద, అడ్డగాడిదలాగా తిరుగుతున్నావేంట్రా, నువ్వు చెప్పిన మాట వినకుండా చెడిపోతున్నావేంట్రా, మాట వినట్లేదేంట్రా అని మనం సర్వసాధారణంగా మనం అంటూ ఉంటాం మన కుటుంబాల్లో. ఆ రీతిగానే ఆ గాడిద స్వభావం ఎదురు తిరిగే స్వభావం, వినేటువంటి స్వభావం కాదు, లోబడేటువంటి స్వభావం కాదు. అటువంటి స్వభావాలతో ఉన్నటువంటి మనలను, మన పాపపు కట్లను తెంచడానికి యేసయ్య పరలోక సింహాసనాన్ని దిగివచ్చి ప్రతి సంవత్సరము ఎదురు చూస్తున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో మనకు వస్తున్నాయి, ఏళ్ళు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ ఆ కట్ల నుంచి మనం విడిపించబడటానికి యేసయ్యకి అవకాశం ఇచ్చేటువంటి వారంగా ఉండలేకపోతున్నాం. కనుక ఇది నన్ను ఆలోచన చేయి. కొత్త బట్టలు కట్టుకుని మరి పండగ సంభ్రమంగా నువ్వు ఆచరించేటువంటి దానివిగా ఉంటున్నావు. మరి ఆ కట్ల నుంచి నేను విడిపించబడ్డానా అనేటువంటిది ఈ ఉదయకాల సమయంలో నేను ఆలోచన చేయవలసినటువంటి వారంగా ఉంటున్నామండి. అయితే తోలుకని రండి అని చెప్పినప్పుడు మరి ఆ శిష్యులు వెళ్ళి ఆ గాడిదను తోలుకు వచ్చారు. అలాగే ఈ అపవిత్రమైనటువంటి లోకంలో గాడిదలాగా జీవిస్తూ ఉన్నటువంటి మనలను యేసయ్య ప్రేమించి ఆ కట్ల నుంచి విడిపించడానికి మరి యేసయ్య దిగి వచ్చాడని నీ మనోనేత్రాన్ని తెరువు. నీ శారీరక నేత్రాలను కాదు, నీ మనోనేత్రాన్ని తెరిచి ఒక్కసారి ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రియమైనటువంటి వాళ్ళరా మీరు ఆలోచన చేయండి. అపవిత్రమైనటువంటి కార్యాల్లో, అపవిత్రమైనటువంటి పనులలో, దుర్మార్గతలలో, దుర్వ్యాపారాలలో మనం ఎలా సంచరిస్తూ వస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. అయితే ఇంకొక మాట అంటున్నాడు ఇక్కడ చూడండి. వారు వెళ్ళగా వీధిలో ఇంత బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనపడిను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచిన్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. అయితే వాళ్ళు విప్పేటప్పుడు వాళ్ళు అడిగారండి. అడిగినప్పుడు ఏం చెప్పారు అంటే ఆ శిష్యులు యేసు ఆజ్ఞాపించాడని వారితో చెప్పారు. అలాగే యేసు ఈరోజు నిన్ను నన్ను ఆజ్ఞాపిస్తున్నాడు.
ఆ కట్ల నుంచి విడుదల చేస్తాను నా కుమారి, ఆ కట్ల నుంచి విడుదల చేస్తాను నా కుమారుడా, ఆ కట్ల నుంచి నేను బయటికి తీసుకొస్తాను, నీ ప్రతి కట్లను నేను తెంచుతాను రా అని అడుగుతున్నాడు ఈ దినాన. నిన్ను క్రిస్మస్ పండుగ ఎంత సంబరాలతో చేసుకుంటున్నావు అనేది యేసయ్య చూడలేదు, కానీ నీ కట్లను విప్పదాన రమ్మనమని ప్రేమతో అడుగుతున్నాడు యేసయ్య నిన్ను. కనుక ఈ దినాన మనము మన కట్లను విప్పుకోవడానికి, మనం విప్పబడటానికి యేసయ్య ద్వారా. ఆ తర్వాత వారు ఆ గాడిద పిల్లను యేసునందుకు తోలుకుని వచ్చి తమ బట్టలను దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి, కొందరు తాము పొలంలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. ఇక్కడ చూడండి, గాడిద పిల్లను తోలుకొచ్చారు. అయితే అక్కడ తమ బట్టలను దానిపై వేసినప్పుడు మరి యేసయ్య గాడిద పిల్ల మీద ఎక్కి కూర్చున్నాడండి. అయితే మనమేం చేస్తున్నాము అంటే, ఇక్కడ ఆ బట్టలు వారు దాని మీద వేశారు, యేసయ్య దాని మీద ఎక్కి కూర్చున్నాడు. ఈ గాడిద మనమని చెప్తున్నాను కదా. అయితే మనము యేసయ్యని ధరించుకున్నట్లయితే పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్షణ అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోగలిగినటువంటి వారముగా ఉంటాం ఈ దినాన. ఆ బట్టలు మరి మనం పండగ పుట్టాడు యేసయ్య. యేసయ్య ప్రతి సంవత్సరం పుడతానే ఉన్నాడు. మనం పండగలు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం. మంచి పట్టు చీరలు కడుతూనే ఉన్నాం, మంచి పట్టు బట్టలు కడుతూనే ఉన్నాం, మంచి సూట్లు వేసుకుంటూనే ఉన్నాం. కానీ ఆ యేసయ్యను ధరించుకుని పవిత్రమైనటువంటి రక్షణ అనేటువంటి వస్త్రాన్ని నువ్వు ధరించుకున్నావా? నువ్వు ఆ యేసయ్యను ధరించుకుని పవిత్రమైనటువంటి రక్షణ అనేటువంటి వస్త్రాన్ని ధరించుకున్నటువంటి వాడివిగా ఉన్నట్లయితే ఈ దినాన నీకు కట్లన్నీ తెంచబడతాయి. నువ్వు ఏ కట్లలో కట్టబడ్డావో ఆ కట్లన్నీ విప్పబడతాయి. కనుక నిజమైనటువంటి పండుగ ఎక్కడ ఉంది అండి అంటే, ఆ యేసయ్యను ధరించుకుని పవిత్రమైనటువంటి రక్షణ నువ్వు పొందుకొని యేసయ్య ద్వారా కట్ల నుంచి విప్పబడినట్లయితే అదే నిజమైనటువంటి క్రిస్మస్, అదే నిజమైనటువంటి సంతోషం, అదే నిజమైనటువంటి ఆనందం, అదే నిజమైనటువంటి బలం, అదే నిజమైనటువంటి సమాధానం, అదే నిజమైనటువంటి శక్తి. కనుక నువ్వు ఇది నన్ను ఆలోచన చేయి. అయితే గాడిద మీద ఎక్కి కూర్చున్న తర్వాత వారంతా బట్టలు పరిచారంటండి. ఆ తర్వాత తాము పొలంలో నరికిన కొమ్మలను పరిచారంటండి. పరిచిన తర్వాత మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును హోసన్న జయము జయము అంటున్నారంటండి. అప్పుడు ఈ గాడిద ఏమనుకోవాలి అంటే, నేను పనికిరాని దాన్ని, బరువులు మోసేదాన్ని, కొరడా దెబ్బలు తినేటువంటి దాన్ని, నాకేంటి వీళ్ళంతా ఈ ఘనంగా సన్మానాన్ని చేస్తున్నారు అని చెప్పి గాడిద ఆలోచిస్తుందండి. అయితే ఎందుకని అంతగా సన్మానాన్ని చేశారు అంటే, గాడిద మీద యేసయ్య కూర్చున్నాడు కనుక. అలాగే ఈ లోకంలో గాడిదలాగా పనికి రానటువంటి వారిలాగా మనం బ్రతుకుతూ ఉన్నటువంటి మనం, అప్పుడు యేసయ్య ఏం చేశాడండి? తనను తాను రిక్తునిగా చేసుకుని నశించి పోయేటువంటి ఆత్మలను వెతికి రక్షించడానికి ఈ లోకంలోకి దిగివచ్చాడు. తన శిలువ సింహాసనాన్ని దిగివచ్చాడండి. అయితే మనమైనా కూడా ఆ యేసయ్యను ధరించుకొని, ఆ క్రీస్తుని ధరించుకొని, ఆ పవిత్రమైన రక్షణను మనం ధరించుకున్నట్లయితే మన మీద కూర్చున్నాడండి యేసయ్య. మన మీద కూర్చున్నప్పుడు మనకి ఎంతో విలువ కలుగుతుందండి. ఆ